మీ అందరికీ ఓ మాట అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చ మీడియా వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెయ్యకపోయినా కానీ ఏదో చేస్తున్నాడని చెప్పి పొలోమని పొద్దుని సాయంత్రం వరకు అబద్ధాలతో దంచేస్తా ఉంటారు అన్నమాట. అయ్యే నిజాలు అన్నట్టుగాని ఒక పక్క రాష్ట్రంలో పొలోమన హత్యలు దాడులు జరుగుతూ ఉంటే అయ్యేమి చూపించకుండా చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళి ఏం తీసుకురాపోయినా కానీ ఏదో తీసుకొచ్చేస్తున్నాడని చెప్పి ఏదో డబ్బా కబుర్లు మాట్లాడుతూ ఉంటారు. నిన్న కర్నూలు జిల్లాలో ఒక పీల్ ఎస్టేట్ ని అతి కిరాతకంగా హత్య చేసి చంపేస్తే దాని గురించి ఎవడు మాట్లాడాల. నారాయణ విద్యా సంస్థల నుంచి ఆ ఫీజులు కట్టలేక ఆ వేధింపులు తట్టుకోలేక బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోతే దాని గురించి ఎవడు మాట్లాడు. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారనుకుంటా పొద్దునుంచి సాయంత్రం వరకు దొబ్బేస్తారు. రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతే ఎవడో పట్టించుకోడు కానీ నాయకులు రాజీనామా చేసినా పిత్తినా కానీ పోలోమని సొల్లు కబుర్లు చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు దావోసీలు ఏం తీసుకొచ్చాడయా? రాష్ట్రానికి ఏ పెట్టుబడులు తీసుకొచ్చాడయా? చంద్రబాబు నాయుడు ఏ ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడా? దావోస్ వెళ్ళి ప్రజాధనాన్ని వృధాగా దావోస్ వెళ్ళి ఖర్చు పెట్టి ఉత్తు చేతులతో ఊపుకుంటా వచ్చేసే రాష్ట్రానికి. అయి కాదు, రాష్ట్రంలో ప్రజలకి రక్షణ కల్పించండి, రాష్ట్రంలో ప్రజలకి అండగా ఉండండి, రాష్ట్రంలో ప్రజలకి మీరు తన సూపర్ 6 పథకాలు ఇచ్చి ప్రజల్ని సంతోషంగా ఉండేలా చెయ్యండి. ప్రజల మీద కక్ష తీర్చుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తారు?